Friends, welcome to iDream channel. Na pen Narsamhareddy. I have been teaching spoken English for the past 20 years. You can join and you can learn. You can join our classes by online or offline, right? Thank you. Let's have a topic. ఇక్కడ ఏంటంటే మనం రెగ్యులర్గా చేసే కొన్ని పనులు చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా వాడాలి దానికి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వారానికో సినిమా చూస్తాను. ఐ వాచ్ ఎ సినిమా వన్స్ ఇన్ ఎ వీక్, రైట్? అతను రోజు గుడికి వెళ్తాడు. ఈ గోస్ టు టెంపుల్, రైట్? వాళ్ళు ఫుట్బాల్ ఆడతారు, దే ప్లే ఫుట్బాల్. ఇది మనం రెగ్యులర్గా చేస్తుంటాం. అతడు వెళ్తాడు, ఈ గోస్, ఆమె వెళ్తుంది, షీ గోస్. సో ఇదేంటి? రెగ్యులర్గా చేసే పనులు. అయితే ఇప్పుడు చేసే పనులకి ఇవి వాడాలి, గతంలో ఎడా వాడాలి. నేను చేస్తుండేవాడిని, ఆమె వెళ్తుండేది, వాళ్ళు కొంటుండేవాళ్ళు, ఆమె ఆడుతుండేది, రైట్? అతను పరిగెడుతుండేవాడు. ఎలా వాడాలి దానికి? అంటే ఏం వాడాలి దానికి? సో గతంలో అలవాటు ఉంది, గతంలో చేస్తూ ఉన్నప్పుడు ఏం వాడాలి? యూజ్ టు వాడాలి. ఎలా? నేను స్కూల్లో ఉన్నప్పుడు నేను పరిగెట్టేవాడిని, వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్. సో ఏం వాడాలి ఇక్కడ? యూజ్ టు. గతంలో చేస్తూ ఉండు. వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్ ఐ యూజ్ టు ప్లే గేమ్స్. అంటే ఏంటి? నేను గేమ్స్ ఆడుతుండేవాడిని. రైట్? ఆమె ఢిల్లీలో ఉండగా హిందీ మాట్లాడుతుండేది. షీ యూజ్ టు స్పీక్ హిందీ వెన్ షీ వాజ్ ఇన్ ఢిల్లీ. మేము కాలేజీలో ఉన్నప్పుడు సినిమాలకు వెళ్తుండే వాళ్ళము. We used to go to movies. When we were in college, right? So అతను ముంబైలో ఉన్నప్పుడు ట్రైన్లో వెళ్తుండేవాడు. Used to travel in train when he was in Mumbai. సో గతంలో మనం రెగ్యులర్గా చేస్తుంటే ఏం వాడాలి? యూజ్ టు వాడాలి. అతను కాలేజీలో ఉన్నప్పుడు స్మోక్ చేస్తుండేవాడు. ఈ యూజ్ టు స్మోక్, రైట్? ఆమె పార్టీలకు వెళ్తుండేది బెంగళూరులో ఉన్నప్పుడు. షీ యూజ్ టు గో టు పార్టీస్ వెన్ షీ వాజ్ ఇన్ బెంగళూరు. వాళ్ళు స్కూల్లో ఉన్నప్పుడు బాగా చదువుతుండే వాళ్ళు. దే యూజ్ టు రీడ్ వెల్ వెన్ దే వర్ ఇన్ కాలేజ్. గతంలో చేస్తుండే వాళ్ళు అన్నప్పుడు ఏంటి? యూజ్ టు. అంటే గతంలో చేస్తుండే వాళ్ళు కాదు, అంటే గతంలో అలవాటు లేదు, అప్పుడేం వాడాలి? ఐ డింట్ యూజ్ టు స్మోక్. అంటే యూజ్డ్ కాదు, ఇక్కడ యూజ్ అవ్వాలి. ఐ డింట్ యూజ్ టు స్మోక్. నేను స్మోక్ చేస్తుండేవాడిని కాదు. షీ డింట్ యూజ్ టు ప్లే ఫుట్బాల్. ఆమె ఫుట్బాల్ ఆడుతుండేది కాదు. దే డింట్ యూజ్ టు బంక్ క్లాసెస్. వాళ్ళు క్లాసులు బంక్ చేసేవాళ్ళు కాదు. సో మీరు క్వశ్చన్ చేయాలంటే ఎలా? డిడ్ యూ యూజ్ టు స్మోక్? మీరు స్మోక్ చేస్తుండే వాళ్ళ అని అడుగుతున్న వాళ్ళని.
డిడ్ షీ యూస్ టు ప్లే కార్డ్స్? ఆమె కార్డ్స్ ఆడుతుండేదా? డిడ్ దే యూస్ టు సింగ్ సాంగ్స్? వాళ్ళు పాటలు పాడుతుండే వాళ్ళ? సో గతంలో మీరు చేస్తుండే వాళ్ళ అంటే యూజ్ టు వాడాలి, గతంలో చేస్తుండే వాళ్ళు కాదంటే డిడ్ నాట్ యూస్ టు వాడాలి, మీరు చేస్తుండే వాళ్ళ అని అడగాలంటే డిడ్తో స్టార్ట్ చేయాలి. ఆమె ఏం చేస్తుండేది? వాట్ డిడ్ షీ యూస్ టు డూ? ఢిల్లీలో, ఇన్ ఢిల్లీ. వాళ్ళు ఎక్కడ ఆడుతుండే వాళ్ళు? వేర్ డిడ్ దే యూస్ టు ప్లే? ఆమె ఎలా వెళ్తుండేది ఆఫీస్కి? హౌ డిడ్ షీ యూస్ టు గో టు ఆఫీస్? సో ఇలా యూజ్డ్ని వాడాలి, యూజ్డ్ టుని వాడాలి. గతంలో చేస్తుంటే యూజ్డ్ టు వాడాలి, రైట్? గతంలో చేయకపోతే డిడ్ నాట్ యూస్ టు వాడాలి. గతంలో చేస్తుండే వాళ్ళు అడగాలంటే డిడ్తో మనం క్వశ్చన్ స్టార్ట్ చేయాలి. ఇది ప్రాక్టీస్ చేయండి. లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.